హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? మనం ప్రతి శారీకి కూడాను జిగ్జాగ్ చేయించాలనుకుంటాం కదా. ఇలాంటి నార్మల్ శారీస్కి మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చండి. ఒక పాత మిషన్ ఇంట్లో పెట్టుకున్నామంటే మనకి ఇలాంటి ఉపయోగాలు ఉంటూ ఉంటాయి. ప్రతి శారీకి జిగ్జాగ్ చేయించడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. మనం ఇంట్లోనే ఇలా నార్మల్గా చిన్న చిన్న ఐటమ్స్ అయినా కానీ కుట్టుకోవచ్చు. డబల్ స్టిచ్చింగ్ కూడా బయటికి పరిగెత్తుతూ ఉంటాం కదా. అలా కాకుండా మనం ఇంట్లో ఒక నార్మల్ మిషన్ కనుక పెట్టుకున్నామంటే సరిపోతుంది. నా వీడియో చూడంగానే ఒక్క లైకు, ఒక్క కామెంటు, ఒక్క షేరు చెయ్యండి. ఇలా మనం ఫాలుకి అటువైపు ఇటువైపు అంచులు కుట్టి పెట్టుకోవాలి. తరువాత 2 బెత్తలు యువతలకి మనం ఫాల్ని మొదలు పెట్టుకోవాలి. అలా 2 బెత్తలు తీసుకోవాలి. ఫాల్స్ కరెక్ట్గా 2 మీటర్లు ఉన్న ఫాల్కి 2 బెత్తలు ఇలా తగ్గించి పెట్టుకుంటే సరిపోతుంది. ఫాల్ కూడా నేను కొంచెం మంచిదే తీసుకున్నాను, వాష్ కూడా చేయలేదు. ఎందువల్లంటే ఇలాంటి శారీస్ కొంచెం షింక్ అయినట్టుగా అయిపోతాయి. మనం ఇలా వాష్ చేయకుండా అయినా వేయొచ్చు. ఫాల్ మంచిదైతే చాలు. వీడియో ఆన్ చేయగానే ఒక్క లైకు, ఒక్క కామెంటు, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోసు అచ్చగా టైలరింగ్ మీద ఛానల్ నడుపుతున్నాను నేను. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి లైవ్ ఉంటుంది తప్పనిసరిగా. ఇలా మనం నార్మల్ శారీస్ చేసుకోగలిగామంటే కొంత ఖర్చు తగ్గుతుందండి. మనకి రేట్లు కూడా పెరిగిపోయాయి కదా. జిగ్జాగ్ మిషన్లకి ఒక 10 శారీస్ కుట్టగానే సరిగ్గా చేతకాని వాళ్ళు కుట్టారంటే మాత్రం ఎమ్మటే రిపేర్ వస్తుందండి. వేలల్లో అడుగుతున్నారు వాటి రిపేర్ గురించి. అందుకే జిగ్జాగ్ అంత రేటు పెరిగిపోయింది. మీరు ఇలా ఒక సాదా మిషన్ తీసుకొచ్చుకొని పాత మిషను ఇంట్లో పెట్టుకున్నారంటే మీకు తప్పనిసరిగా బారుకుట్లు వస్తే చాలండి. కొద్దిగా నేర్పు ఓర్పు ఉంటే చాలండి. చిన్న చిన్న ఖర్చులైనా మనం తగ్గించుకోగలుగుతాము. అది ఎంతో కాదండి. పాత మిషన్ అయితే కొంచెం బాగా తెలిసిన వాళ్ళ దగ్గర కనుక తీసుకున్నామంటే వాళ్ళు మనకి రిపేర్ బాగా చేసిస్తారు. ఎక్కువగా ఏమీ రాదు, రిపేర్ రాదు. నేను చెప్పింది తప్పకుండా పాటించండి, మీకు అర్థమవుతుంది కూడాను. ఇప్పట్లో చినిగిన బట్టలు కూడా ఎవ్వరూ కుట్టట్లేదు కదండి. ఆ విధంగా కూడా ఉపయోగంగా ఉంటుంది. మనకి డబల్ స్టిచ్ వేయాలనుకున్న డ్రెస్సులకి, కొత్త వాటికి మనమే వేసుకోవచ్చు. మనం ఒక చోటికి పోయే పని లేకుండా ఇంట్లో మన తీరిక టయాల్లో అలా చేసుకోవచ్చు. మీరు కూడా అలాగే నా మాట పాటిస్తారని, అనుసరిస్తారని అనుకుంటున్నాను. నేను చెప్పినట్టుగా చేసి చూడండి, మీరు ఎంతో ఆదా చేయగలుగుతారు. ఖాళీ సమయాలను కూడాను సద్వినియోగం చేసుకోగలుగుతారు. పాటిస్తారు కదూ నేను చెప్పిన విషయాలని. మధ్యాహ్నం 3 గంటలకి ప్రతిరోజు లైవ్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.